అలెక్య చిట్టి సోషల్ మీడియాను బిజినెస్ కోసం ఉపయోగిస్తూ ఎంతోమంది సక్సెస్ అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్ పేజీ క్రియేట్ చేసి బిజినెస్ రన్ చేస్తున్న వారిలో చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో అలెక్య చిట్టి పికిల్స్ కూడా ఒకటి. ముగ్గురు అక్కా చెల్లెలు కలిసి నాన్ వెజ్ పికిల్స్ అమ్ముతూ క్రియేట్ చేసిన పేజీ ఇది. తెలుగు రాష్ట్రాల్లో యువతకు అలెక్య చిట్టి పికిల్ రుచి తెలియకపోయినా ఈ అక్కా చెల్లెలు మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటారు. ఎందుకంటే పచ్చళ్ళ కంటే వీరే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. రమ్య మోక్ష కచ్చర్లు, సుమ కచ్చర్లు, అలెక్య కచ్చర్లు ముగ్గురు సిస్టర్లు. వీరు ఇన్స్టాగ్రామ్లో అలెక్య చిట్టి పేరుతో నాన్ వెజ్ పచ్చళ్ళు అమ్ముతారు. శుభ్రత హైజీన్ పేరుతో వీరు అమ్మే పచ్చళ్ళు ఎక్కువ ధర ఉంటుంది. ఇప్పుడు ఈ అలెక్య చిట్టి పికిల్స్ సోషల్ మీడియాలో తెగ రచ్చ జరుగుతుంది. ఎందుకంటే పచ్చళ్ళు కాస్త ఇంత ఉండేంటి కస్టమర్ అడగ్గా రాయలేని భాషలో బూతులు తిట్టారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో అలెక్య చిట్టి పికిల్ కోసం ఆర్డర్ చేయాల్సిన నెంబర్ ఇచ్చి నెంబర్కు ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు. పచ్చళ్ళ గురించి ఎంక్వైరీ చేయడంతో వారు పచ్చళ్ళ ధరలు పంపించారు. అది చూసి షాక్ అయిన వ్యక్తి వారు చెప్పిన రేట్లు ధరలను సింబల్ పెట్టి వై సో ఎక్స్పీరియన్సివ్ పికిల్ ఐ డోంట్ అండర్స్టాండ్ అంటూ మెసేజ్ చేశాడు. దాంతో అలెక్య చిట్టి పికిల్స్ నెంబర్ నుంచి ఒక ఆడియో వచ్చింది. దానిలో అతనికి చెప్పలేని భాషలో బూతులు తిడుతూ రికార్డు పంపారంటూ ఒక వీడియో వైరల్ అవుతుంది. చికెన్ విత్ బోన్ అరకిలో పచ్చడి 530 రూపాయలు, అదే బోన్లెస్ చికెన్ అయితే 750 రూపాయలు అంటూ చికెన్ తొక్క పచ్చడి అరకిలో 1000 రూపాయలు, గోంగూర చికెన్ 900, మ్యాంగో చికెన్ అయితే 950 రూపాయలు, రొయ్యల పచ్చడి అరకిలో 1000 రూపాయలు, గోంగూర రొయ్యల పచ్చడి అరకిలో 12 రూపాయలు. అరకిలో పచ్చళ్ళు ఇంత ధర ఉంటే ఎవరైనా షాక్ అవుతారు. అయినా అబ్బాయి నార్మల్గా అడిగితే బూతులు తిడుతూ ఆడియో పంపించారంటూ సోషల్ మీడియాలో ఆడియోను వైరల్ చేస్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు. హైజీనిక్ పేరుతో కాస్త పెంచిన వారి పచ్చళ్ళు వరస్ట్గా ఉన్నాయంటూ కామెంట్స్ రివ్యూలు ఇస్తున్నారు. అయితే ఈ ఆడియో నిజంగానే అలెక్య పికిల్స్ నుంచి వచ్చిందా లేదా ఫేకా అనేది తెలియాల్సి ఉంది. ఇంకా అలెక్య పికిల్స్ నుంచి అయితే ఇంకా రియాక్షన్ అయితే రాలేదు. ఆ ఆడియో నిజమో అబద్ధమో తెలియాలంటే అలెక్య రియాక్ట్ అయ్యే వరకు కొంతకాలం ఆగాల్సిందే.